Okay. Hey guys, welcome back to the channel or welcome back to another vlog. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను. జస్ట్ ఈరోజు ఏంటంటే లొకేషన్ వచ్చేసి మా హౌస్ నుంచి ఒక 15 to 20 కిలోమీటర్స్ దగ్గరలో ఒక డ్యామ్ అయితే ఉంది. సో అది వచ్చేసి అంపల్లి డ్యామ్. అది విజిట్ చేయడానికి అయితే వెళ్తున్నాను. నాతో పాటు ఒక పర్సన్ వస్తున్నాడు. సో పర్సన్ నేను తర్వాత చూపిస్తాను. టైం వచ్చేసి 9 అవుతుంది. బ్లాగ్ అనేది స్టార్ట్ చేద్దాం, ఓకేనా? అండ్ నాకు తెలుసు గైస్, నాకు తెలుసు నేను పెట్టే బ్లాగ్స్ ఇంట్రెస్టింగ్గా ప్రెజెంట్ లేదని నాకు అనిపిస్తుంది. ఏం చేద్దాం గైస్, నేను చెప్పాను ఫస్ట్ సెకండ్ వీడియోలో చెప్పుంటాను. నేను చేసే బ్లాగ్స్ కొంచెం క్రియేటివ్గా ఉన్నా, లైట్గా ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తాను. అండ్ బడ్జెట్ ఏముండదని నేను ముందే చెప్పాను. అండ్ అన్ని వీడియోస్ అలాగే ఉండవు. సో పోను ఇంక్రీజ్ అవుతూ వెళ్తూ ఉండాలన్నమాట. సో పోను మనం పెంచుతూ ఉందాం, బడ్జెట్ వైజ్గా అండ్ కంటెంట్ వైజ్గా మనం పెంచుకుంటూ వెళ్దాం, ఓకేనా? సో ఇప్పుడు వెళ్ళబోతున్న డ్యామ్ వచ్చేసి అంపల్లి డ్యామ్. స్టార్ట్ చేద్దామా గైస్? వెదర్ చాలా కూల్గా ఉంది, ప్లస్ ఎండ సంపుతుంది, చలి సంపుతుంది, అట్ ద సేమ్ టైం ఎండ కూడా సంపుతుంది అనమాట. అట్ ద సేమ్ టైం రెండు సంపుతుంది, ఎండ ప్లస్ చలి. ఓకే, లేట్ చేయకుండా మనం బ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం, ఓకేనా? లెట్స్ గో. అర్థం కదా? సో గైస్ ఇప్పుడు స్టార్ట్ అయితే అయిపోయాము. సో గైస్ నేను ఇందాక ఒక పర్సన్ని చూపిస్తాను చెప్పా కదా, ఇప్పుడు బైక్లో వెళ్తున్నాము, తర్వాత చూపిస్తాను. యాక్చువల్లీ స్కూల్ మేట్ అనమాట, చిన్నప్పుడు చదువుకుంటాను కదా, ఎల్కేజీ యూకేజీ ఆ టైం స్కూల్ మేట్ అనమాట, ఓకేనా? గాయస్ ఇది వచ్చేసి కొల్లాకుంట ఏర్ అనమాట. సో ఇంకా మేము డ్యామ్ దగ్గరికి అయితే పోలేదు. సో పోయే దారిలో ఇది ఒకటి కనిపించింది కాబట్టి సో ఇక్కడ ఫొటోస్ అండ్ వ్యూ అయితే క్యాప్చర్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు డ్యామ్కి అయితే వెళ్దాము. ఒక 10 minutes ఇక్కడ స్పెండ్ చేసి వెళ్దాము. వ్యూ లొకేషన్ అంతా బాగుంది. సో చూసి మనం డ్యామ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం, ఓకేనా? డ్యామ్ సైడ్కి వెళ్తూ ఉన్నాము. దారిలో ఒక ఫ్రెండ్ కనిపించాడు. సో పలకరించేసి మాట్లాడేసి అలాగే మాకు బ్రేక్ఫాస్ట్కి అరేంజ్ చేశాడు. ఇడ్లీ, చికెన్ కర్రీ అండ్ చట్నీ. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ టిఫిన్ అయితే చేసినాము ఫ్రెండ్ ఇంట్లో. సో ఫ్రెండ్తో కలిసి అండ్ ఇంకో ఫ్రెండ్ కూడా జాయిన్ అయినాడు మాతో పాటు. సరే 5 రూపాయలు ఇచ్చే ఒక 4 ఇచ్చే. సో గైస్ ఇక్కడ ఒక చిన్న షాప్ దగ్గర ఆగాము. బిస్కెట్స్ ఏమన్నా తీసుకున్నాము. ప్రీవియస్ వీడియో చూసుకుంటే నేను ఇప్పుడు వచ్చాను కదా, నేను బ్లాగ్ అయితే తెలియదు. అప్పటి స్టోరీ టైం అయితే పట్టింది అనమాట ఈ వీడియో చేయడానికి. మరి లోపలికి అయితే ఎంటర్ అయిపోయాను. సో గైస్ ఇప్పుడు నేను మీకు చూపించే పర్సన్, సో ఇతను వచ్చేసి జ్యోతి, మోస్ట్ వర్స్ట్ ఫెలో ఇన్ చిత్తూరు అనమాట. నేను పైకి ఇట్లా కనిపిస్తా కానీ చాలా సెన్సిటివ్ రా నేను లోపల. హాయ్ గాయస్. ఓకే, ఇంకో పర్సన్ చూపిస్తాను చూడండి. సో ఇతను వచ్చేసి కుమార్, అతనికి టోటల్ రివర్స్, డీసెంట్ ఫెలో. ఏం చెప్పగలను ఎంతకన్నా. అండ్ ఇతను వచ్చేసి సో గైస్ లోపలికి అయితే వ్యూ అయితే చాలా. సో గైస్ ఇప్పుడు మనం అంబలి డ్యామ్ గేట్స్ దగ్గరికి అయితే వచ్చినాము. సో అక్కడ గేట్స్ ఓపెన్ చేసినట్టు ఇట్లా వాటర్ పోతాయి. సో ఇది గైస్ గేట్. సో ఇదనమాట డ్యాము. సో గైస్ ఇప్పుడు నేను అదే అంపల్లి డ్యామ్ దగ్గర వాటర్ దగ్గర అయితే ఉన్నాను. వ్యూ అయితే చాలా బాగుంది, లొకేషన్ కూడా బాగుంది. సో ఇది గైస్ మొత్తానికి వ్యూ. సో ఇక్కడ వాటర్ ఉంది కదా, సో ఇక్కడ గేట్లు క్లోజ్ చేస్తారు. సో మనకు అవసరం వచ్చినప్పుడు. సో గైస్ ఇప్పుడు వర్షం బాగా పడిన తర్వాత ఇక్కడ ఫుల్ అయిపోతుందా, అప్పుడు గేట్ అయితే ఓపెన్ చేస్తారు. మీకు కనిపిస్తున్న ఫ్రంట్లో ఇదే గేట్స్ అనమాట యాక్చువల్లీ. సో ఇక్కడ నీళ్ళు వాటర్ ఫుల్ అయిపోయిన తర్వాత ఇక్కడ అయితే ఓపెన్ చేస్తారు.
మొత్తం 3 ఉంటాయి, 1 2 3. సో చిన్న కాలువ, అది చిన్న కాలువకి సపరేట్ గేట్స్ ఉంటాయి అక్కడ లాస్ట్లో, అండ్ ఆ లాస్ట్లో కూడా ఉంటుంది. సో మనం అక్కడ కూడా వెళ్దాం తర్వాత. సో గైస్ ఇప్పుడు ఇందాక అక్కడ ఉన్నాము, కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము అండ్ కొంచెం వ్యూ అయితే ఎంజాయ్ చేసినాము. సో ఇప్పుడు బ్యాక్ సైడ్ ఆ లాస్ట్లో మీరు చూసుకున్నట్లయితే ఫ్రంట్లో అక్కడ దాకా వెళ్దాం అనుకుంటున్నాము. ఒకసారి అటుపక్క కూడా వెళ్ళేసి అక్కడే ముందు చూసి మనం ఇంకా కొంచెం కొండేసి వెళ్ళిపోదాం. ఓకేనా? నాకు కూడా బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అయితే చేయాలని ఉంది, నో ప్రాబ్లం, బట్ నేను చేస్తా. బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అనేది చేద్దాం గైస్. యాక్చువల్లీ ఎవరు యూట్యూబ్ స్టార్ట్ చేసిన వీడియోస్ చేసేటప్పుడు ఫస్ట్ వీడియో కొంచెం వరస్ట్గానే ఉంటుంది, తర్వాత మెల్లమెల్ల వీడియోస్ చేస్తూ కొంచెం ఇంప్రూవ్ అవుతారు. సో నేను కూడా అంతే సేమ్. సో ప్రతి వీడియోకి నేను ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తున్నాను, ఎడిటింగ్లో కానీ వీడియో కంటెంట్లో కానీ ఇంప్రూవ్ చేసుకుంటే ఒక స్టేజ్కి ఫైనల్ కంటెంట్ మనం అనుకున్న కంటెంట్కి రీచ్ అవుతాం. సో అప్పుడు మనం మంచిగా అయితే వీడియోస్ చేయొచ్చు అనమాట. ఓకే, సో అది మొత్తానికి సో మనం అక్కడ దాకా వెళ్దాం. కొంచెం లాంగ్ అయితే ఉంది, సో కొంచెం లాంగ్ అయితే ఉంది. సో ఇప్పుడు మనం అక్కడ దాకా వెళ్దాం. గైస్ ఇది వచ్చేసి ఎడమ కాలువ అనమాట. ఇప్పుడు ఇందాక నేను చూపించా కదా, ఇది కుడి కాలువ. సో గైస్ ఇక్కడ వ్యూ చాలా బాగుంది ఇక్కడ. సో అక్కడికి వెళ్ళేసి మనం చూద్దాం. ఓ మై గాడ్. అండ్ కుమార్ ఎక్కడ? కుమార్ హాయ్, ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? సబ్స్క్రైబ్ టు రాకేష్ యూట్యూబ్ ఛానల్. హాయ్ గైస్, ఐఎమ్ జ్యోత్ కిరణ్. ఈస్ మై ఫ్రెండ్ రాకేష్. అది చాలా కష్టపడుతున్నాడు ఈ వీడియోస్ కోసం. ఒక లైక్స్ అన్న ఇవ్వండి అందరూ. లైక్స్ ఇస్తే కదా యూత్ని ఎంకరేజ్ చేయండి అయ్యా. మీరు ఎంకరేజ్ చేస్తే కదా ఆడికి పబ్లిసిటీ వస్తుంది, ఏదైనా పెరుగుతుంది ఆడికి. చూస్తాం జస్ట్ ఏం వ్యూస్ ఇవ్వకుండా నువ్వు ఎందుకు అసలు వీడియో చేసి వాడికి వేస్తే కదా పాపం వాడికి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ కేఆర్ వ్లాగ్స్. విజిటింగ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మేము ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం. సో దారిలో ఫ్రంట్లో మనకి నేను దాకా చూపించా కదా, ఫిషెస్ అయితే పడుతున్నారు. ఒకసారి చూద్దాం వాళ్ళు ఫిషెస్ ఎలా. చిన్న పెద్ద చిన్న అంకుల్ అక్కడ చేపలు పెంచుతారా లేకపోతే అమ్ముతారా? పెంచి అమ్ముతారు. ఇప్పుడు చేపలు కావాలంటే తీసుకోవచ్చా మేము? చిన్నవి సాకులు ఎంతకి ఇస్తారు? ఎంత కేజీ లెక్కనా లేకపోతే ఎట్లా ఇస్తారు అవి ఉండేటివి? కప్పు ఎంత? ఒక కప్పు 500. ఎన్ని చేపలు వస్తాయి కప్పుకి? చేపలు ఏవే చేపలు ఉన్నాయి? మీకు తెలిసిన విషయం, మేము ఆల్రెడీ ఫిష్ ఫార్మింగ్ స్టార్ట్ చేసినాము. ఇంతకుముందు అయితే మనకి ఒక 1 month ముందు వర్షం అయితే కంటిన్యూస్గా పడుతుంది కాబట్టి వాటర్ ఫ్లో ఎక్కువ ఉండేది. సో ఇప్పుడు అంత వాటర్ ఫ్లో ఎక్కువ ఏం లేదు, ఎందుకంటే ఇప్పుడు వర్షం దాదాపు 1 month అవుతుంది పడి ఎక్కువగా. సో అందుకని వాటర్ ఫ్లో అనేది చాలా తక్కువ ఉందన్నమాట ఇప్పుడు. సో అండ్ ఇంకోటి గైస్, నేను ఒక కవర్ సాంగ్ అయితే ప్లాన్ చేస్తున్నాను, లైఫ్ ఆఫ్ రాంగ్ జాను మూవీలో. అది చూద్దాం, లొకేషన్స్ అన్నీ అనుకున్నాను. సో దానికి తగ్గట్టుగా మనకి టైమింగ్ దొరికితే కవర్ సాంగ్ అనేది ఫినిష్ అయితే చేద్దాం. సో నెంబర్ ఆఫ్ కవర్ సాంగ్స్ అయితే నేను యూట్యూబ్లో చూసాను, వాటిల్లో మంది కూడా కొంచెం బెటర్గా కనిపించాలని వెయిట్ చేస్తున్నాను. సో చూద్దాం, ఏదైనప్పటికీ ఆ కవర్ సాంగ్ ఎలా వస్తుందో. సో ఇంత గ్యాప్ టైం ఎందుకు తీసుకుంటానంటే కొంచెం బెటర్గా తీద్దామని వెయిట్ చేస్తున్నా. లొకేషన్స్ అన్నీ చూసేసుకున్నా, చూద్దాం తీద్దాం. సో గైస్ ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చే వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. అందరూ జై హింద్.